హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్. ఈరోజు మనం ఏపీలో డిఎస్సి గురించి టెట్ గురించి మరి సమాచారం తెలుసుకుందాం. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పట్ల ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా 2022-23 కాలంలో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022లో ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు 2022లో అప్పుడు 4,50,000 మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్ హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణ అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసి పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి టెట్ నోటిఫికేషన్ వివరాలతో మన నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. టెట్ నిబంధనల సడలింపు అనేది ఇచ్చింది. ఇక టెట్ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2A రాసేందుకు డిగ్రీలో 50% మార్కులను తప్పనిసరిగా నిబంధనను ఉండేది. దానిని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ను ఆ మార్కులు తప్పనిసరి నిబంధన చేసి 2020 నోటిఫికేషన్ ఏం చేస్తుందంటే 40% తీసుకొస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మీకు టెట్ రాయాలంటే బీఈడి అభ్యర్థులు 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది గ్రాడ్యుయేషన్లో. మిగతా వారికి 50% మార్కులు తప్పనిసరి. దీనివలన ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే 1 నుంచి 5వ తరగతి బోధనకు ఉద్దేశించి టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ళు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ తర్వాత 2 ఏళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి వారు టెట్ పేపర్ 1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 5% మార్కులు సడలం ఇచ్చినట్టు విద్యాశాఖ తెలిపింది. ఇది ఫ్రెండ్స్, మనకు ఏపీలో త్వరలో అంటే 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇదే విధంగా టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి నోటిఫికేషను ఇచ్చి ఎగ్జామ్స్ డేట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ మీ బీహెచ్కే రాజు ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఓకే, బాయ్.